రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు వేదిరి చల్మారెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషించిందని కోదండరాం తెలిపారు. చల్మారెడ్డి జిల్లా చైర్మన్గా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేస్తుందని, ప్రజల క్షేమంపై పోరాటం చేసిన యోధుడు ఆయన అని తెలిపారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు చేసిన కృషి ఫలితంగానే నేడు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆయన ఉద్యమకారులు సంఘటితంగా ఉండాలని, తమ హక్కులను సాధించుకునేందుకు ముందుండాలని కోదండరాం కోరారు. మరి ఇవాళ ప్రభుత్వం కానీ సమాజం కానీ ఆయన చేసిన త్యాగానికి గుర్తింపుని ఇవ్వాలి. ఆ గుర్తింపు మనందరం కూడా కోరుకుందాం, సాధించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఉద్యమకారులు ఎంత సంఘటితంగా ఉంటే ప్రభుత్వం గుర్తింపు అంత వేగంగా ఇస్తారు, లేకపోతే ఆలస్యంగా. మనం ఐక్యంగా ఉండటం చాలా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, అప్పటి ఉద్యమకారులందరూ కలిసి మా సహచరుడు చల్మారెడ్డిని స్మరించుకుందాం స్మరించుకోవటం, మన తోటి నడిచిన వాళ్ళని స్మరించుకోవాలి. అది చాలా కీలకం. దానికోసం ఇవాళ అందరం కూడా ఇక్కడ సమావేశమైన ఈ ఐక్యం కావటమే చాలా కీలకం. ఇవాళ ఈ కార్యక్రమంలో ఇదే ఐక్యతను కాపాడుకుంటూ ఈ రంగారెడ్డి జిల్లా వికాసం కోసం మనం చాలా ప్రయత్నం చేయవలసి ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాకు జరిగిన ఒక నష్టం ఏంటంటే, జిల్లాకు అస్తిత్వం లేకుండా చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ అప్పుడైనా ఏమన్నా జరుగుతుందేమో అనుకుంటే ఆ ప్రయత్నం అప్పుడు కూడా జరగలేదు. ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాకు ఒక అస్తిత్వాన్ని సాధించాలి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి, అందులో స్థానిక ప్రజలకు వాటా. ఈ కేవలం హైదరాబాద్కు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ వాళ్ళకు ఉపయోగపడ్డది తప్ప స్థానికులకు ఉపయోగపడింది జిల్లా. అట్లా స్థానికులకు కూడా ఉపయోగపడే విధంగా ఒక అభివృద్ధి జరగాలి. దాన్ని మన అందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఆ విషయాల మీద విపులంగా మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా మన కోసం నిలబడ్డ వాళ్ళని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లయితే